ప్రజలతో పోలీసులు మమేకమై ఉండాలని, దానివల్లే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుందని బుచ్చిరెడ్డిపాళెం సిఐ మాతంగి శ్రీనివాసరావు అన్నారు. ఆయన బుచ్చిరెడ్డిపాళెం మండలం బొవ్వేరులో ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవహారంపై మాట్లాడారు. ఎస్ఐ సంతోష్ రెడ్డితో కలిసి ఆయన పోలీసులు చట్టాలపై గ్రామస్తులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు హాజరయ్యారు. ప్రజలతో పోలీసులు మమేకమై ఉండాలని, దానివల్లే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుందని బుచ్చిరెడ్డిపాళెం సిఐ మాతంగి శ్రీనివాసరావు అన్నారు. ఆయన బుచ్చిరెడ్డిపాళెం మండలం బొవ్వేరులో ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవహారంపై మాట్లాడారు. ఎస్ఐ సంతోష్ రెడ్డితో కలిసి ఆయన పోలీసులు చట్టాలపై గ్రామస్తులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు హాజరయ్యారు. కొత్త వ్యక్తులు రాకుండా ఉంటారు. అదేవిధంగా స్త్రీకి మంగళ బంగారం రేటు చూస్తూ సుఖంలో వాడు కష్టపడానికి పని లేదు. వచ్చి లాక్కుని వెళ్ళిపోతే బంగారం రేటు చూస్తూ సుఖంలో వాడు కష్టపడానికి పని లేదు. వచ్చి లాక్కుని వెళ్ళిపోతే రూపాయలు వస్తాయి. మనం 2 సంవత్సరాలు కష్టపడి రీసెంట్గా కూడా ఊళ్ళో జరిగిందంట. బస్సు అయిపోతుంది, మీతో మాట్లాడాలి చేయాలనే ఉద్దేశంతో మొన్న ఏ ఊరు వెళ్ళింది, గోపాలపురం వెళ్ళి ఫస్ట్ విలేజ్ గ్రామ విలేజ్ విజిటింగ్లో భాగంగా నేను ఓవేరు గ్రామానికి మా పోలీస్ సిబ్బందితో నేను ఎస్ఐ గారు అదే మా స్టాఫ్ విజిటింగ్ చేయడం జరిగింది. గ్రామస్తులందరితో మాట్లాడటం జరిగింది. పోలీసు ఏ విధంగా పనిచేస్తుంది, పోలీసు ఏ విధంగా మీకు రక్షణ కల్పిస్తాము, అదేవిధంగా ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి, ఎటువంటి ప్రజలు ఇబ్బంది పడతారు, ఏ విధంగా మేము పోలీసు పనిచేయాలి, అదేవిధంగా మీ గ్రామంలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ సంబంధించిన విషయాలు ఏమున్నవి అనేటువంటి విషయాల గురించి కూలంకషంగా అందరితో మాట్లాడటం జరిగింది. మరి ముఖ్యంగా గ్రామంలో ఈ బైక్ యాక్సిడెంట్లు, దొంగతనాలు, స్నేహితులు జరగకుండా మనం ఏ విధమైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, దాన్ని ఏ విధంగా నిరోధించాలి, అయితే నిరోధన చేయాలి, అయితే ఏదైనా దొంగతనాలు అయితే ఏ విధంగా డిటెక్ట్ చేయాలనే విధంగా, అదేవిధంగా సైబర్ ఫ్రాడ్ గురించి కానీ లేకపోతే ఆడపిల్ల మీద జరిగేటువంటి ఫోక్సో యాక్ట్లో వీటికి సంబంధించినటువంటిది ఈ అందరినీ కూడా అన్నిటి కూడా చర్చించడం జరిగింది. మన గ్రామాల్లో సంబంధించి కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తున్నారా, స్ట్రేంజర్స్ వస్తున్నారా, వాళ్ళని ఏ విధంగా మనం అడగాలి, ప్రశ్నించాలి అనే ఉద్దేశంతో అందరితో మాట్లాడి మా గ్రామ ప్రజలందరితో కూడా నేను మోటివేట్ అయ్యి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా పోలీసు తరఫున ఈ గ్రామానికి ఓవేరు గ్రామంలో కొన్ని సీసీ కెమెరాలు అవసరమేమని నేను అందరితో మీ దృష్టిలో చెప్పడం జరిగింది. గ్రామస్తులు పెద్దలు దాన్ని ఏర్పాటు చేయడం అన్నారు. వాళ్ళు కూడా కొన్ని విషయాలు తీసుకురావడం జరిగింది. కొన్ని వ్యవసాయ పనిముట్లు దొంగతనాలు జరుగుతున్నాయి, పక్క గ్రామంలో వస్తున్నారన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని నైట్ బీట్లు ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించి ఈ గ్రామంలో ఇటువంటి బాధలు, ఇటువంటి దొంగతనాలు జరగకుండా ప్రయత్నం చేయడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా గ్రామస్తులకి మీ అందరికీ తెలియజేయాలని, ఎటువంటి పరిస్థితులైనా మీకు ఏ అవసరం వచ్చినా పోలీసుకి కాల్ చేయండి. 100 అనే నెంబర్ కాల్ చేసినా కానీ లేకపోతే 112 కాల్ చేసినా మా కంట్రోల్ రూమ్ నుండి మెసేజ్ వస్తుంది, వాళ్ళు వస్తారు. లేకపోతే నా నెంబర్ కూడా మీ అందరికీ డిస్ప్లే చేస్తాం. 9440799633 అనే నా నెంబర్ కానీ ఎస్ఐ గారి నెంబర్కి ఎప్పుడు కాల్ చేసినా మేము లా అండ్ ఆర్డర్ ఇష్యూలో ముందుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాము. అందరం కూడా మంచి వాతావరణంలో ఇక్కడ ఉండి జీవించాలని, ప్రభుత్వ పథకాలు అదేవిధంగా ఏమేమి వస్తున్నాయి, ఏమి సంబంధించిన విషయాల్లో కూడా మేము మాట్లాడుకోవడం జరిగింది. ఏ ఇబ్బందులను కూడా మేము ముందుంటామని ఈ మూలంగా ప్రజలందరికీ తెలియజేస్తాము. ఈ గ్రామం గురించి డీటెయిల్గా ఎంక్వైరీ చేయడం కూడా జరుగుతుంది. ఎవరు బ్యాడ్ క్యారెక్టర్స్ ఉన్నారు, ఎవరు మంచి వాళ్ళు ఉన్నారో కూడా కొంత నాలెడ్జ్ తీసుకుని ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని చట్ట ప్రకారం ప్రయత్నం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా ఈ గ్రామస్తులు కూడా చెప్పాము, మేము ఇక్కడ ఉద్యోగం చేయడానికి వచ్చాము కాబట్టి మమ్మల్ని కూడా సహోదరత స్వీకరించమని చెప్పాము. అందుకని ఈ గ్రామంలో ఇంతమంది ప్రజలు వచ్చి మేము చెప్పినటువంటి మాటలను విని మాకు సహకారం చేస్తున్నందుకు అన్ని అన్నప్పుడు ఈ యొక్క మీడియా ద్వారా మా గ్రామస్తులందరూ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ